వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం మొత్తం ఇప్పుడు బీజింగ్ వైపు ఆసక్తిగా చూస్తోంది. దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు చైనాలో అడుగు పెట్టబోతున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనను 1972 నాటి చారిత్రాత్మక నిక్సన్ మావో భేటీతో విశ్లేషకులు పోలుస్తున్నారు. అయితే ఈ పర్యటన కేవలం 2 దేశాలకే పరిమితం కాదు. దీని ఫలితాలు భారత్ వంటి ఏషియా దేశాల భవిష్యత్తును కూడా శాసించబోతున్నాయి. అసలు ఈ పర్యటనలో చర్చించబోయే అంశాలేంటి? భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు చైనాలో తన అధికారిక పర్యటనను ప్రారంభించబోతున్నారు. మే 15 వరకు సాగే ఈ 3 రోజుల పర్యటనలో ట్రంప్ వెంట ఎలన్ మస్క్, టిమ్ కుక్ వంటి 16 మంది హై ప్రొఫైల్ వ్యాపార దిగ్గజాలతో పాటు హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ రాట్నర్ కూడా ఉండటం విశేషం. వాణిజ్య సుంకాలు, తైవాన్ వివాదం, పశ్చిమాసియాలో యుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇంధనం, వ్యవసాయం, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారం కోసం యుఎస్ చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చైనా పైచేయి సాధించే అవకాశం ఉందని, షీ జిన్పింగ్ ఎంతో పటిష్టమైన స్థితిలో చర్చలకు సిద్ధమవుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏషియా దేశాలకు ఈ భేటీ అత్యంత కీలకం. ఒకవేళ చైనాతో డీల్ కుదుర్చుకోవాలనే ఆతృతలో ట్రంప్ తన పాత విధానాలను పక్కన పెట్టి బీజింగ్కు రాయితీలు ఇస్తే అది అమెరికా మిత్ర దేశాలకి ఒక పీడకలగా మారవచ్చు. ఉదాహరణకి తైవాన్కి ఆయుధాల సరఫరాను నిలిపివేయడం వంటి నిర్ణయం తీసుకుంటే అది భారత్ చైనా సరిహద్దు వివాదంపై కూడా ప్రభావం చూపిస్తుంది. బీజింగ్ తన విస్తరణ వాదాన్ని మరింత పెంచి భారత్ భూభాగాలను ఆక్రమించడానికి ప్రయత్నించవచ్చని న్యూఢిల్లీ ఆందోళన చెందుతోంది. అలాగే కేవలం అమెరికా చైనా మధ్య G2 కూటమి ఏర్పడితే ప్రపంచ వేదికపై భారత్ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం కూడా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకి కూడా ఈ పర్యటన ఎంతో ముఖ్యం. చైనా, అమెరికా దేశాలు భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే చమురు సరఫరాకి ఆటంకం కలుగుతోంది. ఈ విషయంలో ఇరాన్ని ఒప్పించేలా చైనాను ట్రంప్ ఒప్పించగలిగితే అది భారత్కి మేలు చేస్తుంది. అయితే గతంలో భారత్పై కఠిన సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు చైనాకు రాయితీలు ఇచ్చి ఒకవేళ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటు చేస్తే ఆ ప్రక్రియలో భారత్ని పక్కకు నెట్టబడే ముప్పు ఉంది. మొత్తానికి ట్రంప్ షీ జిన్పింగ్ భేటీ వల్ల భారత్ కోల్పోయేది ఎంత ఉన్నా దక్కించుకునే అవకాశాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి.